హలో మేడం బంగారం ఇలా ఉన్నారు అందరూ. డీనో అన్న తీసుకొచ్చేసాడు 2026 KTM డ్యూక్ 250 ఒక కొత్త కలర్ ఫీచరెట్ వాక్ అరౌండ్ అండ్ ఫస్ట్ లుక్ వీడియో అనమాట. దీంట్లో అప్డేట్స్ ఏంటి? అప్డేట్స్ అంటే నాకు తెలిసినంతవరకు అయితే ఎటువంటి మేజర్ అప్డేట్స్ లేవు. ఎందుకంటే ఆల్రెడీ ఫుల్లీ లోడెడ్ వస్తుంది బైక్. సో లాస్ట్ ఇయర్ నుంచి మీరు చూసినట్లయితే ఈ సూపర్ డ్యూక్ స్టైలింగ్ ఏదైతే మనకి ఈ హెడ్ ల్యాంప్ ఉందో సేమ్ మనకి డిఆర్ఎల్స్ మొత్తం యూనిట్ 390 మళ్ళీ బ్లింకర్స్ ఆల్ ఎల్ఈడి లైటింగ్ అనమాట. అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకి సిల్వర్ కలర్ ఈ ట్యాంక్ స్కూప్స్ అనేది చాలా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి. మళ్ళీ ఇక్కడ చూసినట్లయితే మనకి ఈ ఫెండర్ అనేది మ్యాట్ బ్లాక్లో ఇచ్చారు. అండ్ WP ఏపెక్స్ 43mm USD ఫోక్స్ ఇచ్చారు. 320mm డిస్క్ రోటర్ ఉంది. స్టీల్ రేడియల్ టైర్స్ ఉన్నాయి. 150 సెక్షన్ టైర్. ఇంకోటి ఇక్కడ చూడండి WP ఏపెక్స్ ఆఫ్ సెట్ మోనోషాక్ పర్ఫార్మెన్స్ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఇంజిన్ కెన్ బ్రీత్ ఈజీ అనమాట. ఇంజిన్ మనం చూసినట్లయితే ఇక్కడ 249.07cc సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఫ్యూల్ ఇంజెక్టెడ్ ఇంజిన్ అనమాట. LC4C అని ఇక్కడ రాసింది కదా. LC4C ఒక మీనింగ్ ఏంటంటే లిక్విడ్ కూల్డ్ 4 వాల్వ్ కాంపాక్ట్ ఇంజిన్. ట్యాంక్ చూసినట్లయితే మెటల్ ట్యాంక్ అండి. స్టీల్ ట్రెలిస్ ఫ్రేమ్, స్ప్లిట్ స్టీల్ ట్రెలిస్ ఫ్రేమ్ విత్ బోల్ట్ ఆన్ సబ్ ఫ్రేమ్. ఈ బోల్ట్ ఆన్ సబ్ ఫ్రేమ్ అనేది అల్యూమినియంది. సో అక్కడ వెయిట్ సేవింగ్ ఉంది. ఈ అలాయ్ వీల్స్ కూడా లైట్ వెయిట్ అలాయ్ వీల్స్ అనమాట. అక్కడ కూడా వెయిట్ సేవింగ్ ఉంది. సో ఈ లైట్ వెయిట్ అలాయ్ వీల్స్ ఒక యూసేజ్ ఏంటంటే ఈజీ టర్న్ ఇన్ అంటే కార్నర్ ఎంట్రీ మీకు ఇంకా ఈజీగా ఉంటుంది. అండ్ అదేవిధంగా మైలేజ్ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ అదేవిధంగా పర్ఫార్మెన్స్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. హ్యాండ్లింగ్ ఇంప్రూవ్ అవుతుంది. ఇక్కడ చూడండి ఎగ్జాస్ట్ అనేది అండర్ బెల్ ఎగ్జాస్ట్ ఇచ్చారు. మోర్ దెన్ సఫిషియెంట్ గ్రౌండ్ క్లియరెన్స్ ఇచ్చారు. కన్సోల్లో కూడా కని విని ఎరుగని ఫీచర్స్ అన్ని ఆఫర్ చేస్తారు వీళ్ళు. సో ఇంత బ్యూటిఫుల్ క్లస్టర్ అనేది ఎవరు ఆఫర్ చేస్తలేరు. చాలా లెజిబుల్గా ఉంది అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇంజిన్ కిల్ స్విచ్ ఇక్కడ ఇచ్చారు. స్టార్టర్ బటన్ ఇక్కడ ఇచ్చారు. అండ్ హ్యాజర్డ్ బటన్ ఇక్కడ ఇచ్చారు. ప్లస్ మనకి హై బీమ్ ఫ్లాషర్ ఇచ్చారు. స్లిప్పర్ క్లచ్ ఉంది. రైట్ బై వైర్ ఉంది. మైలేజ్ ఎంత అంటే యూజువల్లీ 390 నాకు దగ్గర 25-26 మైలేజ్ ఇచ్చేది. సో ఇది ఈజీగా 250 కాబట్టి 33-35 వరకు మీకు ఈజీగా ఇచ్చేస్తుంది డిపెండింగ్ ఆన్ యువర్ రైడింగ్ స్టైల్. అండ్ ఇది మరీ అగ్రెసివ్ కాదు 390 లాగా. సో కొంచెం టోన్ డౌన్ 31 PS మ్యాక్స్ పవర్ 25 Nm మ్యాక్స్ టార్క్ కాబట్టి 6 స్పీడ్ గేర్ బాక్స్తో పాటు వస్తుంది. సో ప్రైస్ ఏమో 2.12 lakhs అండి. యాక్చువల్ ప్రైస్ లాస్ట్ ఇయర్ వరకు 2.10 lakhs ఉంది. అది కేక ప్రైస్. ఇప్పుడు కూడా ఇవన్నీ అప్డేట్ పెయింట్ స్కీమ్ అప్డేట్తో ఒక 2000 పెంచారు. మిగతా అంతా సేమ్ టు సేమ్. ఈ ఎక్విప్మెంట్ లాస్ట్ ఇయర్ కూడా ఉండే. సో ఇప్పటికి కూడా బ్లాక్ కలర్ ఉంది. మీకు ఏ కలర్ నచ్చింది, బ్లాక్ సిల్వర్ మీరు తెలియజేయండి. నెక్స్ట్ మనం బండిని రైడ్ చేద్దాం. రైడ్ చేసి బండి ఒక రైడ్ ఫీల్ అనేది ఏమైనా చేంజ్ అయిందో మనం చూద్దాం.